ప్రెజెంట్ మనం చీరకార్లో పోతున్నాం కదా, సో డ్రైవింగ్ చేసిన అన్నతో మనం మాట్లాడదాం. సో హాయ్ అన్న. హాయ్. మీ పేరు? గోవిందా? సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా? 8 years అవుతుంది. 8 years. ఎట్లా అనిపిస్తుంది ఇది తీస్తుంటే? ఎట్లా అంటే అందరికి హెల్ప్ఫుల్, మంచిగా పెయిన్ లేసి ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తీసుకెళ్ళాడు, తీసుకొచ్చాడు, అంతా బాగానే ఉంటుంది. ఓకే, అంటే నువ్వు కార్ కానీ అదేది నడిపిస్తావా? మ్యాగ్నెటిక్ కార్. బయట నడిపిస్తావు కదా కారు, అది నడిపించడం ఇది నడిపించడం డిఫరెన్స్ చాలా డిఫరెన్స్. సో అంటే ఇంతమందిని తీసుకొని వస్తావు కదా, సో అంటే వీళ్ళకి ఏమైనా జరిగినా ఏదన్నా అయినా నీ పైన వస్తుందా లేకుంటే ఎట్లుంటుంది? లేదు, అందరికి మనకు ఆల్రెడీ ఫోన్ వస్తుంది, అంబులెన్స్ అంతా రెడీ అయి ఉంటుంది పైకి. ఓకే, మనకి ఎమర్జెన్సీ విండో డోర్ ఉంటుంది. ఓకే, 54 members ఇస్తారు 2 కేఫ్లలో. ఓకే, వాళ్ళని తీసుకుని వచ్చి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? నేను ఇక్కడ బస్ మ్యాగ్నెటింగ్ వచ్చేసి 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఎక్స్పీరియన్స్ 8 years ఉంది. ఓకే, సో అంటే ఇప్పుడు మనము ఈ కింద ఆ చైన్ తోటి ఆ పట్టితోటి నడుస్తుంది కదా మొత్తం, అదేమన్నా తెగిపోతే ఆల్రెడీ బ్రేకులు పడిపోతాయి. మన స్పీడ్ బ్రేకర్ ఇది ఉంటుంది, 2000 కొట్టేసి ఉంటుంది. ఎమర్జెన్సీ లివర్ ఆల్రెడీ మన దగ్గర ఎమర్జెన్సీ లివర్ కూడా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎమర్జెన్సీ లివర్ కూడా కొట్టేయచ్చు. ఓకే, అంటే ఏం ప్రమాదం ప్రమాదం అనేది ఏమి ఉంటుంది. అట్లాంటిది ఎప్పుడన్నా జరిగిందా? లేదు, నేను ఏకంగా అయితే సర్వీస్ దాకా అయితే జరగలేదు. ఓకే, సో అంటే మీరు ఎప్పటి నుంచి అయితే జాబ్ చేస్తారో అప్పటి నుంచి అయితే జరగలేదు. సో ఆ జాబ్ ఎట్లా వచ్చిందన్న? మా ఫాదర్ది. ఓకే, అంటే ఫాదర్ ఎన్ని ఇయర్స్ చేసిండు? ఫాదర్ 39 years ఎక్స్పీరియన్స్ చేశారు. ఓకే, డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఏమైనా ఉండే డాడీ? SRB3. ఓకే, సో దాని తర్వాత డాడీ దాని తర్వాత మీకు వచ్చేసింది. ఎంతమంది అన్న ఇంట్లో మీరు? మేము 4 అక్కలు, నేను ఒక్క తమ్ముడు. ఓకే, మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకున్నాడు. ఓకే, సో ఏం చదువుకుంటున్నా? నేను బీటెక్ డిస్కంటిన్యూ చేసేసాను. ఓకే, సో ఎట్లా ఉంటుంది అన్న అంటే ఇలా చేస్తుంటే? అంటే నేను ఫస్ట్ టైం నేను లోపల రావడం జరిగింది. సో మేము ఈ పోవడము ఇవన్నీ చూస్తుంటే చాలా డేంజర్ ఉంది నిజం చెప్పాలంటే. లోపల బయట కామెంట్స్ వేరే ఉంటుంది, బయట కామెంట్స్ ఏముంటాయి తెలుసా? సో అంటే ఆయన సింగర్ అయిన ఎంప్లాయ్ అంట, ఆయనకి తక్కువ లక్షల జీతం వస్తుంది, ఇదే మాట ఉంటుంది. మీరు దిగారు, మీకు దానికి ఎక్స్పీరియన్స్ బట్టి మీకు తెలుస్తుంది ఏంటిది ఏముందో. సింగర్ అయిన కార్మికులు అసలు జస్ట్ కష్టపడి చెమట ఓడిస్తానంటారు కదా, చెమటగా వీళ్ళు అది వాళ్ళు వేసుకున్న షర్ట్ ఇట్లా పిండితేనే ఇట్లా వాటర్ కాడితే అంత కష్టపడుతున్నారు అంటే వీడియోస్లో కూడా మీరు చూస్తున్నారు కదా. సో అంటే స్టార్టింగ్ నుంచి నువ్వు ఇదేనా అన్న లేకుంటే ఇంకా వేరేది ఏమైనా? ఆల్ వర్క్ చేశాను, మేషన్ వర్క్ చేశాను, ఓకే, సపోర్టింగ్ వెళ్ళాను, అన్నీ చేశాను. ఓకే.